ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17-18 వచనాలు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని ఎవరైతే హృదయపూర్వకముగా ప్రేమిస్తారో వారిని అందరినీ కూడా దేవుడు ప్రేమించేటువంటి దేవుడు. ఆయనను జాగ్రత్తగా వెతికేటువంటి మంచి మనస్సు నీకుంటే నీవు ఆయనను సృష్టికర్తను కనుగొంటావు. పరిశుద్ధమైనటువంటి దినమును అలక్ష్యము చేయవు. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను నీవు పాటిస్తావు కనుక దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. మరి మందిరానికి వెళితే దేవుని యొక్క సత్యవాక్యాన్ని వింటే నాకేంటి ప్రయోజనం అని అనుకుంటే, ఈ లోకంలో నువ్వు సంపాదించేటువంటి సంపాదన అంతా కూడా వ్యర్థమే. నిజమైనటువంటి ఐశ్వర్యము, ఘనత, నీతి, కలిమి దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసం, ఇంకా ఏదో వాటి కోసం వెళ్ళేటువంటి వారు ఎక్కువైపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు నిజమైన ఐశ్వర్యము, ఘనత నీకు కలగాలి, మంచి పేరు రావాలి అని అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా మంచి పేరు రాదు. దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆజ్ఞలు నీవు పాటిస్తూ నీవు పరిశుద్ధ దినాన్ని పవిత్రముగా ఆచరించి దేవుని నువ్వు ప్రేమించినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి మంచి పేరును, ఖ్యాతిని, నీతిని నీకు దయచేస్తారు. నీ నీతిని బట్టి నిన్ను మంచివారు అంటారు, నీ డబ్బును బట్టి కాదు. ఐశ్వర్యము కావాలంటే ప్రభు దగ్గరికి రా. స్థిరమైనటువంటి కలిమి ఉంది. ఈ లోకంలో అస్తవ్యస్తంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించి ఎప్పుడోసారి మొత్తం కూడా కోల్పోవచ్చు. కానీ స్థిరమైన కలిమి నీకు కావాలంటే, పరలోకపు ధనము నీకు కావాలంటే, ఐశ్వర్యము నీకు కావాలంటే పరిశుద్ధమైన సత్యవాక్య సంగమునకు వెళ్ళు. అలాగే దేవునిని ఎక్కువగా, ఈ లోకములో ఉండేటువంటి వాటన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించు, ఆయనను వెదుకు. అప్పుడు నేను దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, విలువ కట్టలేనటువంటి పేరును, ఐశ్వర్యాన్ని, స్థిరమైనటువంటి కలిమిని నీకు దయచేసి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో తెలివిని, జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించేటువంటి మనసును దయచేయండి. మిమ్మల్ని జాగ్రత్తగా వెతకడానికి మీరే సహాయము చేసి అయా ఐశ్వర్యమును, ఘనతను, నీతిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, బిడ్డలు నాయన అయా ఐశ్వర్యము లేక బాధపడుచున్నారేమో, ప్రభువా ఘనత లేక నాయన, పేరు లేక, అయా ప్రభు ప్రఖ్యాతి లేక బాధపడుచున్నారేమో, మీరే సహాయం చేయండి అయ్యా. మీరే నీతిగా మార్చండి ప్రభువా. అయా మీ సన్నిధిలో నాయన దీవెనల బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయా తండ్రి ప్రభు, ప్రతి బిడ్డను నీతిమంతులుగా నాయన, ప్రతి బిడ్డను ఐశ్వర్యవంతులుగా ప్రభువా, ప్రతి బిడ్డకు ఘనతను మీరు దయచేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు. మన ఛానల్ని పాస్టర్ వేణు జకరియా అనే మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సత్యవాక్యమును, వాగ్దానం పొందుకునేటువంటి మంచి మనస్తత్వాన్ని తెలియపరిచేటువంటి
ఈ సందేశాలను అనేకులకు మీరు కూడా మీ వంతుగా షేర్ చేయండి. స్టేటస్ పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని స్టేటస్ పెట్టుకోండి. ఏదో అంటే ఈ లోకానుసరమైన విషయాల కంటే కూడా ఆత్మీయమైన విషయాలు ఎవరైనా చూసినప్పుడు వారు కూడా బలపడవచ్చు, వారు కూడా దేవునిలో ఇంకా ఎదగవచ్చు, బాధలో ఉంటే ఆదరణ పొందవచ్చు. దేవుని బిడ్డలు అనేక అవకాశాలు దేవుడు ఇచ్చారు. ప్రతి విషయంలో కూడా దేవుని మహిమపరిచేటువంటి మంచి ఆలోచనలో ముందుకెళ్ళండి. మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.